గత 15 రోజులుగా మన మంచిర్యాల జిల్లాలో గ్రామ స్థాయి నుండి మొదలుకొని మండల స్థాయి మరియు కాన్స్టిట్యూన్స్ స్థాయి ప్రస్తుతం జిల్లా స్థాయిలో సీఎం కప్ 2025 రెండవ ఎడిషన్ లో భాగంగా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. చాలా చక్కగా వివిధ మండలాలలో జరిగినటువంటి క్రీడా పోటీలు అన్ని కూడా చాలా అద్భుతంగా 400 మంది 500 మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకుని అద్భుతమైన ఆట ప్రదర్శనతోటి మండల స్థాయి ఆ తర్వాత కాన్స్టిట్యున్సీ స్థాయి నుంచి ఇప్పుడు జిల్లా స్థాయికి రావడం జరిగింది. ఈ జిల్లా స్థాయిలో కూడా ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు 40 క్రీడాంశాలలో కేటగిరీలుగా విభజించి మంచిర్యాల బాయ్స్ వెన్యూ నందు అదేవిధంగా మందమరి నందు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మొదటి నుంచి ఇప్పటి వరకు గ్రామ స్థాయి నుండి మొదలుకొని ఇప్పటి వరకు కూడా చక్కని భోజనాలు అన్ని కూడా ఏర్పాటు చేసి ఎంపీడీఓల ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఆ తర్వాత కాన్స్టిట్యున్సీకి వచ్చినాక చెన్నూరులో బెల్లంపల్లిలో మంచిర్యాలలో కమిషనర్స్ వాళ్ళ స్థాయిలో డివైఎస్ఓ గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతమైనటువంటి చక్కని ఏర్పాట్లతోటి భోజనాలతోటి కూడా ఎక్కడికక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో కూడినటువంటి వసతులను కల్పించి టోర్నమెంట్ ను చేయడం జరుగుతుంది. ఇందుకు గాను ఒలింపిక్ అసోసియేషన్ మరియు క్రీడా సంఘాల బాధ్యులందరూ తర్వాత వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా సహకరించి అద్భుతమైనటువంటి ప్రదర్శనను చేస్తూ అందరూ కూడా విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. మరి ఇందులో భాగంగా భోజనాలు గాని నీటి సదుపాయం గాని అటు టాయిలెట్స్ గాని మొబైల్ టాయిలెట్స్ కూడా పిలిపించి అన్ని రకాల వసతులను అమ్మాయిలకు అబ్బాయిలకు ఏర్పాటు చేసి చక్కని సౌకర్యాలను కల్పించి విజయవంతం చేస్తున్నందుకు ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారికి మరియు డివైఎస్ఓ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.